హాయ్ అందరికీ. ఈ వీడియోలో పిల్లలు బరువు పెరగడానికి హెల్దీ రెసిపీని అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇది తినడం వలన పిల్లలు తొందరగా బరువు పెరుగుతారండి. నేను ఇకపై రోజుకు పిల్లల కోసం ఒక మంచి రెసిపీస్ పెడుతూ ఉంటాను. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటోస్ వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, తర్వాత కొద్దిగా సాల్టు వేసుకోవాలండి. ఈ రెసిపీని 1.5 ఇయర్ నుంచి బేబీస్కి అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులో నైట్ నానబెట్టుకున్న కందిబ్యాలను కూడా వేసుకొని మళ్ళా కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు బియ్యంని తీసుకొని ఒక 3 టైమ్స్ అలా బాగా వాష్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా మెత్తగా ఉడికిపోవాలండి. మనము అప్పుడప్పుడు గరిటె తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా గరిటె తీసుకొని కలుపుకుంటే అంటే మెత్తగా ఉడికిపోతుందండి. ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. తర్వాత లాస్ట్లో దింపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పిల్లలు పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.